కలిదిండి ఏలూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ కలిదిండి ఎంఆర్ఓ రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా భూవివాదాలు రెవెన్యూ సమస్యలను వేగంగా పరిష్కరించాలని ప్రవేశపెట్టిన ప్రత్యేక వేదిక రెవెన్యూ క్లినిక్ అని ఈ క్లినిక్స్లో ప్రతి సోమవారం కలెక్టరేట్లో పట్టాదారు పాస్ పుస్తకం రీసర్వే అడంగల్ సవరణలు ఎఫ్ లైన్ వంటి 14 రకాల భూ సమస్యలపై తహసీల్దార్లు ఆర్డీఓలు నేరుగా అర్జీలు స్వీకరించి అక్కడికక్కడే పరిష్కారం చూపుతామని ఆయన తెలియజేశారు. దశాబ్దాలుగా నలుగుతున్న భూ సమస్యలను వేగవంతంగా పరిష్కారం చేయడం జరుగుతుందని, రెవెన్యూ అధికారులతో నేరుగా చర్చించి సమస్యల పరిష్కారం చేయడం జరుగుతుందని, గ్రామ రికార్డులతో అధికారులు అందుబాటులో ఉండడం, అక్కడికక్కడే పరిశీలన చేయడం జరుగుతుందని ఆయన అన్నారు. ఈ క్లినిక్స్ను ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత దగ్గరగా తీసుకెళ్లేలా, ముఖ్యంగా రైతులకు భూ సమస్యల నుంచి ఉపశమనం కలిగించేలా ప్రభుత్వం రూపొందించిందని ఆయన అన్నారు. అలాగే నిత్యం వచ్చే అర్జీలు VSW మీ సేవ డాష్ బోర్డుల యందు వచ్చిన అర్జీలను కూడా టైం ప్రకారం కాకుండా టైం కంటే ముందస్తుగానే అర్జీదారులకు ధృవీకరణ పత్రం జారీ చేయటలో చర్యలు తీసుకుంటున్నామని ఈ నివేదిక ద్వారా ఆయన తెలియజేయడమైనది. ఈ కార్యక్రమంలో ఆర్ఐ శ్యామల, VRO సునీల్, మండల ప్రజానికం, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అందులో భాగస్వాములుగా మండలమునందు గల అందరి శాఖల అధికారులతో PGRS గ్రీవెన్స్ ఏర్పాటు చేసి ప్రజలకు ఏ విధమైన అర్జీ వచ్చినా, అంటే ఏ శాఖపరమైన అర్జీ వచ్చినా కూడా ఆ శాఖపరంగా అధికారులు ఇక్కడే ఉండి ఉంటారు కావున వాళ్ళకి దాని మీద డిస్కషన్స్ చేసి త్వరితంగా పూర్తి చేయాలనే ఉద్దేశము. ప్లస్ రెవెన్యూ క్లినిక్ అనే ప్రక్రియలో మా కార్యాలయం నుంచి ప్రతి సోమవారం కూడా డిప్యూటీ తహసీల్దారు మరియు కంప్యూటర్ ఆపరేటరు కలెక్టర్ కార్యాలయం మీద హాజరయ్యి అక్కడ వచ్చిన ప్రతి అర్జీని వెంటనే మా కార్యాలయంలోకి తెలియజేయడం, అర్జీలను అక్కడే రిజిస్టర్ చేసి తీసుకురావడం, ఆ రెవెన్యూ క్లినిక్లో వచ్చిన అర్జీని త్వరితంగా పూర్తి చేయడానికి సత్వర చర్యలు గ్రామస్థాయి నుంచి VROల ద్వారా RI ద్వారా నివేదికలు తెప్పించుకొని త్వరితంగా పూర్తి చేస్తూ ప్రజలకు ఏ విధమైన సమస్యలు ఎక్కువగా కలిగించకుండా PGRS వచ్చిన అర్జీలు కాకుండా నిత్యం వచ్చే అర్జీలు అనగా VSW మీ సేవ డాష్ బోర్డులందు వచ్చిన అర్జీలను కూడా టైం ప్రకారమే కాకుండా టయానికన్నా ముందస్తుగానే అర్జీదారులకు ధృవీకరణ పత్రం జారీ చేయడంలో చర్యలు తీసుకుంటున్నామని ఈ నివేదిక ద్వారా తెలియజేయండి.